హాట్ సమ్మర్లో మరింత వేడి పుట్టించబోతున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం మొదలు కాబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో నడిచిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇక నుంచి అమరావతి వేదికగానే జరగబోతున్నాయి. తొలిసారి వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సభ ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది. వెలగపూడి సమావేశాలను సస్పెన్షన్ల అంశం కుదిపేయబోతోంది. ఇప్పటికే రోజా సస్పెన్షన్ పై ఉత్కంఠ నెలకొంది. ఆమెను మరో ఏడాది సస్పెండ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో గత వర్షాకాల సమావేశాల్లో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేసిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఎవరిపై చర్య తీసుకుంటారోనన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. వెలగపూడి సచివాలయంలోని 6 బ్లాక్లో అసెంబ్లీ, శాసన మండలి సమావేశ హాల్స్ ఉన్నాయి. ఈ నెల 2వ తేదీన ఈ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ ఉదయం 11:06 బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది. ఆ వెంటనే బీఎస్సీ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అజెండా బీఎస్సీలో ఖరారవుతుంది. వెలగపూడిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ భవనానికి 5 గేట్లు ఏర్పాటు చేశారు. ఉభయ సభలు లోపలికి వెళ్లేందుకు 9 డోర్లు పెట్టారు. ఎవరెవరు ఏ గేట్ నుంచి వచ్చి ఏ డోర్ ద్వారా లోపలికి వెళ్లాలన్న దానిపై ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారు. 15 రోజులకు పైగా బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజయవాడ, గుంటూరులో వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొందరికి హోటళ్లలో రూమ్లు బుక్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్ కోసం విజయవాడ బందర్ రోడ్లోని R&B గెస్ట్ హౌస్ ను రెడీ చేశారు. సభ జరిగినన్ని రోజులు జగన్ ఇందులోనే ఉంటారు. ఇక ఏడాది తర్వాతైనా వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. 2015 డిసెంబర్లో ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఆమెపై మరో ఏడాది సస్పెన్షన్ను కొనసాగిస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే వెలగపూడిలో జరిగే బడ్జెట్ సమావేశాలకు రోజా దూరం కాక తప్పదు. ఇప్పటికే ఈ అంశంపై చర్చించిన ప్రివిలేజ్ కమిటీ రేపు సభకు నివేదిక సమర్పిస్తుంది. దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి రోజా సభకు వస్తారా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇక ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే వైసీపీ ఎమ్మెల్యేల్లో మరికొందరిని సస్పెన్షన్ భయం వెంటాడుతోంది. గతేడాది వర్షాకాల సమావేశాల సందర్భంగా సభలో పెద్ద గొడవ నడిచింది. 3 రోజులు సభ జరిగినా ఏ అంశంపైన చర్చ జరగలేదు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి గొడవ చేశారు. ఇదే తీవ్ర వివాదానికి కారణమైంది. ఆనాటి గొడవపై మొత్తం 12 మంది సభ్యులకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. పలు దఫాలుగా వీరి నుంచి వివరణ కోరింది. కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, సునీల్ కుమార్, సంజీవయ్య, కంబాల జోగులు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరంతా కమిటీకి తమ వివరణ ఇచ్చారు. అయితే వీరిలో ఎంతమందిపై చర్యలకు కమిటీ సిఫార్సు చేస్తుందనేది చర్చనీయాంశమైంది. ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, దాడిశెట్టి రాజాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రతిపక్ష వైసీపీ మళ్లీ ఆందోళన చేసే అవకాశం ఉంది. ఇవిగాక ఇటీవల పరిణామాలు కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కుదిపోనున్నాయి. నందిగామ దగ్గర బస్సు ప్రమాదం, కలెక్టర్పై జగన్ వ్యాఖ్యలు, ప్రతిపక్ష నేతపై కేసుల అంశము సభలో హాట్ చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం కనిపిస్తోందో మా ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో వివరిస్తారు. అశోక్, మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక విధంగా కొత్త రాష్ట్రం ఇది అనుకోవాలి. అట్లాగే కొత్త రాజధాని, కొత్త అసెంబ్లీ భవనం,
తొలి రోజు ప్రారంభమవుతున్న ఈ తొలి అసెంబ్లీ సమావేశాలకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజా సమస్యలపైన ఈ అసెంబ్లీ భవనంలో చర్చలు జరుపుతారేమోనని. ఎందుకంటే గత 3 ఏళ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు అన్నింటిలో కూడా ఏదో ఒక వ్యక్తిగత అంశాలకు సంబంధించి అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడం, తన్నుకోవడం లాంటివి చేశాయి తప్ప ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. అది రోజా అంశమో, లేకపోతే ఏ కాల్మనీ అంశమో, ఇంకొక వ్యక్తిగత అంశమో, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేకపోతే ప్రతిపక్ష జగన్ వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన అంశాల మీద తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యల మీద ఎప్పుడూ కూడా చర్చించలేదన్న విమర్శ ప్రతి ఒక్కరిలో కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో కొత్త అసెంబ్లీలో, కొత్త రాజధానిలో జరగబోతున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా మా సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ తొలి రోజు జరగబోతున్న ఈ కొత్త అసెంబ్లీలో జరగబోతున్న ఈ సమావేశంలో ఈ అధికార ప్రతిపక్షాలు ఏ సమస్యల మీద దృష్టి పెడతారు, వేటి మీద చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో అంటే దాదాపుగా ఇప్పుడు సమయం అయితే 9 గంటల 10 నిమిషాలు అవుతుంది. సరిగ్గా 11 గంటల 6 నిమిషాలకు ఈ కొత్త భవనంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ నరసింహన్ ఈ సమావేశాలను ప్రారంభించబోతున్నారు. శాసన మండలి, శాసనసభలను ఉద్దేశించి అంటే ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతూ ఉన్నారు. ఆయన ప్రసంగం అనంతరం సభ వాయిదా పడబోతోంది. రేపు యథావిధిగా వివిధ అంశాలకు సంబంధించి శాసనసభ, శాసన మండలిలో చర్చ అనేది ప్రారంభం కాబోతోంది. ఇవాళ మధ్యాహ్నం ఇదే అసెంబ్లీ భవనంలో బీఏసీ సమావేశం అనేది జరగబోతోంది. బీఏసీ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి అన్నది ఒక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అన్ని సెలవులు పోను దాదాపు 14 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం అయితే ప్రస్తుతానికి కనబడే అవకాశం ఉంది. ఉన్న సమస్యలను బట్టి అధికార ప్రతిపక్షాలు నిర్ణయించే అంశాలను బట్టి దాదాపు ఇంకొక 2-3 రోజులు పెరిగే అవకాశం కూడా మనకున్న అంశాన్ని బట్టి కనపడుతుంది. ప్రస్తుతం ఒకసారి ఇక్కడున్న వాతావరణాన్ని కూడా చూడవచ్చు. ఒక ఎమ్మెల్యే కూడా ప్రస్తుతానికి అయితే ఎవరూ చేరుకోలేదు. మరొక గంట తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్త అసెంబ్లీ భవనాన్ని మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాము. వెలగపూడిలో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనం ఇది. వెలగపూడి కొత్త సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన 5వ బ్లాకునే ఇప్పుడు అసెంబ్లీ భవనం కింద వినియోగిస్తూ ఉన్నారు. మొత్తం 5 భవనాలు నిర్మించారు. 5 భవనాల్లో 4 భవనాలని సచివాలయం కింద వినియోగిస్తూ ఉంటే 5వ భవనాన్ని అసెంబ్లీ కింద, శాసన మండలి కింద వినియోగిస్తున్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్న భవనంలోనే అసెంబ్లీ ఉంటుంది. అట్లాగే దాని పక్కన శాసన మండలి కూడా అందులోనే ఉంటుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు మనకు ఎదురుగా కనిపిస్తున్న అదే భవనంలో జరగబోతున్నాయి. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ ఎంట్రీలోంచే శాసనసభ స్పీకర్ కానీ, శాసన మండలి చైర్మన్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ప్రతిపక్ష నేత జగన్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ అదే ద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టబోతూ ఉన్నారు. వీళ్ళని తప్ప ఇంకెవరిని కూడా లోపలికి అనుమతించరు. మొత్తం దీనికి సంబంధించి 5 ఎంట్రీలను ఏర్పాటు చేశారు. మొత్తం అడుగడుగున ఎక్కడ చూసినా కూడా భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 2లోంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావుని అనుమతిస్తారు. గేట్ నెంబర్ 3లోంచి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అనుమతిస్తారు. గేట్ నెంబర్ 4లోంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని అనుమతిస్తారు. గేట్ నెంబర్ 5లోంచి సందర్శకులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ అనుమతిస్తారు. మొత్తం అసెంబ్లీ భవనం మొత్తాన్ని కూడా చూడొచ్చు. మొత్తం 4 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కోడెల శివప్రసాదరావు ఈ భవనాన్ని ప్రారంభించారు. మొత్తం భవనం మొత్తాన్ని కూడా మనం ఒకసారి దృశ్యాల్లో ఇదంతా కూడా చూస్తున్నాం. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మరి కాసేపట్లో ఇటు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలంతా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. విజయవాడ బందర్ రోడ్లో ఉన్న R&B గెస్ట్ హౌస్ను ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కేటాయించడం జరిగింది. ఆయన తన ఎమ్మెల్యేలందరితో కలిసి కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రోజా ఇప్పుడు తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె వస్తే అసెంబ్లీ సమావేశాలకు రాణిస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చగా మారింది.